భూమండలంలో ఎవడైనా ఇలా ఆలోచిస్తాడా అనిపించింది నాకు. ఆయన మీద ఎవరో కేసులు, ఆయన మీద కేసులు ఉన్నవన్నీ కేసులే. ఆయన అన్ని రచనలన్నీ బాగా సంచలనం కదా, మరి ఎవడో కేసెట్టాడు విజయవాడ కోర్టులో. ఆ కోర్టు నుంచి ఆయనకి సమన్ వచ్చింది, నువ్వు వెంటనే రావయా గుడిపాటి వెంకటచలం రా విజయవాడ రా అని. ఈయన ఎక్కడో ఉన్నాడు అప్పుడు, నేను ఉత్తరం రాశాట, ఇది మా దొడ్లో మల్లెపందిని పూచే కాలం, నాకు దాన్ని చూడడం కంటే మీ కోర్టుకు రావడం ఎక్కువ కాదు, రాకపోతే ఏ శిక్ష వేస్తారో ఆ శిక్ష వేసుకున్నానట. నమోస్తు జలం, తిరుగులేదు ఇంకా. నాకు ముద్దొచ్చేస్తాడు అలాంటి మాటలు, ఎవరు మాట్లాడినా ముద్దొచ్చేస్తారు. జీవితంలో ప్రాధాన్యం దానికి. ఇది మల్లెపందిని పూచే కాలం, నేను అక్కడ కూర్చుని కుర్చీ వేసుకుని ఆ పువ్వులు చూస్తా. ఇంతకంటే విజయవాడ కోర్టుకు రావడం, వాడెవడో చేసిన దానికి జవాబు చెప్పడం నాకు ముఖ్యం కాదు. నేను తప్పు చేశాను ఒప్పు చేశాను నేనేమీ చెప్పను. నేను రాకపోతే ఏం చేస్తారో చేసుకోండి. హౌడ్డి, ఎంత ధైర్యం అండి ఈయనకి, ఎంత రసజ్ఞత అండి. జీవితం అంటే అది. ఎప్పుడు దయచేసి ఒక వ్యక్తి గురించి అన్నీ వ్యతిరేకంగానే ఆలోచించకండి. కొంతమంది విశ్వనాథుని అభిమానించేవారు శ్రీశ్రీ పేరెత్తితే మంటెత్తిపోతుంది, అవసరం లేదు. శ్రీశ్రీలో విశ్వనాథులో కలిసే లక్షణాలు చాలా ఉన్నాయి. శ్రీశ్రీ, విశ్వనాథ, చలం వీరందరూ మహాకవులు, వాళ్ళలో రసజ్ఞత ఎక్కువ. పరవశించిపోతాడు. శ్రీశ్రీ కవిత్వం చదువుతుంటే విశ్వనాథ్ తట్టుకోలేక వెళ్ళి కౌగులించుకున్నాడు. కవిత ఓ కవిత నా నవపేశల సుమపోహలు అంటుంటే వెళ్ళి కౌగులించుకున్నాడు. ఈ సామాన్యమైన రసజ్ఞతను మనం గౌరవించాలి. మనం కలిగి ఉండాల్సింది కూడా అదే. విశ్వనాథ ముఠ, చలం ముఠ, శ్రీశ్రీ ముఠ అని ఊరికి కొట్టుకోవడానికి కాదు ఇది. అందరిలోనూ కొన్ని గొప్ప లక్షణాలు ఏమిటి? ఈ రసజ్ఞత. ఇది లేనప్పుడు దేనికి బతుకు? మల్లెపందిరి పూస్తుందా, అది చూస్తాడా? దానికోసం కోర్టు పోనీ ఏదైనా సన్మానానికి రానంటే అర్థం చేసుకోవచ్చు, ఆయనకి అవన్నీ అక్కర్లేదేమో అని. రాకపోతే గొడవ పెట్టుకో, నీ కోర్టు దగ్గర కూర్చున్న 4-5 రోజులు పోతుంది, అప్పటికి మా మల్లెపూలన్నీ రాలిపోతాయి. ఈ మనిషి అండి. ఇది ఆలోచన. ఈ ప్రశ్న మనం చుట్టాలు వచ్చినప్పుడు ఎప్పుడైనా మనం వేసామా, మీ ఇంట్లో మల్లెపందిరి పూస్తుందా? నేను వచ్చినప్పుడు ఆ కుండీలో మొక్కటి పెట్టారు, చిన్న ఆకుంది, అది కొంచెం పెద్దదయిందా? అసలు అడిగామండి? ఆ విషయం అడగం. అది అడుగుతున్నాడు రఘుమహారాజు ఎవరిని? శిష్యుణ్ణి. మొక్కలు బాగున్నాయా అన్నట్ట. మీ ఆశ్రమంలో మొక్కలు బాగున్నాయా? సమయానికి పళ్ళు కాస్తున్నాయా? మహర్షులకి ఆహారం పళ్ళే కదా, కందమూల ఫలాలన్నీ దొరుకుతున్నాయా? మొక్కలని ఇంత ప్రేమించినటువంటి జాతి భారత జాతి. ఈవేళ మొక్కలు పెంచడం చెప్పాల్సి వస్తుంది. అమెరికా, ఆస్ట్రేలియా, లండను, ఏదో చాలా దేశాలు తిరిగాం, పేర్లన్నీ ఎందుకు కానీ ఎక్కడైనా వాళ్ళు లాన్లు పెంచుతారు, పచ్చగడ్డి పెంచుతారు, మొక్కలు పెంచుతారు. మనకు అసలు ఆ దృష్టి లేదండి. మొక్కల స్పందన ఎలా ఉంటుందో, నిద్రపోవునంట ఇది నిక్కువమా, మొక్కలు నిద్రపోతాయి. వాటికో సమయం ఉంది. ఆ సమయంలో నీళ్లు పోసినా అవి తాగవు. అందుకే మొక్కలకు నీళ్లు పోయడానికి ఆ తోటమాలులు కొంతమంది చెప్తారు, ఈ మొక్కకి పొద్దున పోయండి, దీనికి మధ్యాహ్నం పోయండి, దీనికి సాయంత్రం పోయండి అని చెప్తారు. అప్పుడే పోయాలి, మనకు దోచినప్పుడు పోసేయడం కాదు. సాధారణంగా ఉదయం లేదా సాయంత్రం, మిట్ట మధ్యాహ్నం కాదు పోసేది. కొన్ని మొక్కలను బట్టి కూడా ఉంటుంది తేడా. అవి నిద్రపోతాయి. నిద్రపోయే టైంలో నీళ్లు పోస్తే తాగవు. నిద్రపోవునంట ఇది నిక్కువమా, మనుజులు స్పృశించుచో ముద్దుల గృద్దులో తెలియు బుద్ధి యువానికి ఉన్నదంట. మొక్కలకి ప్రాణం ఉందని కనిపెట్టిన జగదీష్ చంద్రబోస్ ఔన్నత్యాన్ని గురించి సాగరఘోష కావ్యంలో పద్యం రాసిన మాట ఇది. నిద్రపోవునంట ఇది నిక్కువమా, మనుజులు స్పృశించుచో ముద్దులో గృద్దులో తెలియు బుద్ధి యువానికి ఉన్నదంట. ఏ మొద్దులో గిల్లిపోవగనే మొక్కలు భోరున ఏడ్చునంట. ఏ మొద్దులో గిల్లిపోవగనే మొక్కలు భోరున ఏడ్చునంట. తానద్దిర ఈ విచిత్రములు యంత్రముతో తెరపైన చూపడే. తానద్దిర ఈ విచిత్రములు యంత్రముతో తెరపైన చూపడే. మొక్కలకి ప్రాణం ఉందని నిరూపించడం కోసం జగదీష్ చంద్రబోసు ఎంతోమంది శాస్త్రజ్ఞులు, ఊరుకోవయ్యా ఏదో చెబుతున్నామని శాస్త్రజ్ఞులు అంటే కూర్చోండి అని ఒక సమావేశం పెట్టి, ఒక తెర పెట్టి, వెనకాల మొక్కల్ని పెట్టి వాటి ప్రతిబింబాలు అందులో పడేలా చేసి, ఇక్కడ మొక్కల్ని గిల్లినప్పుడు ఆ మొక్క విలవెల్లాడడం, దాన్ని కొలవడానికి కొన్ని యంత్రాలు ఉంటాయి కదా, అవన్నీ కనిపెట్టాడే. ప్రేమతో స్పృశిస్తే అది నవ్వడం ఆనందంగా. అవి నిద్రపోతున్న కాలం, అవి నీళ్లు తాగుతున్న కాలం, ఇవన్నీ కనిపెట్టాడండి. నిద్రపోతాయట, ఎంత ఆశ్చర్యం. అంతేకాదు, ఎవడన ఏ మొద్దులో మనుషులు ముట్టుకుంటే ముద్దులో గుర్దులో వీడు ప్రేమతో ముట్టుకుంటున్నాడా, గిల్లేయడానికి కోసేయడానికి ముట్టుకుంటాడో కూడా అవి గ్రహించగలరు. ప్రేమతో ముట్టుకుంటే ముందుకు ఇలా ఆకు సాగుతుందిట. ఆకు కోసేయడం కోసం మనం ముట్టుకుంటే వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దయచేసి ఆలోచించండి, దేవుడు పూజకు కూడా ఎక్కువ పువ్వులు కొయ్యడం తప్పే. మన ధర్మశాస్త్రాల్లో ఎక్కడా పువ్వులు విపరీతంగా